హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక కప్పు పుట్నాలతో ఎంతో టేస్టీ అయిన జంతికలు చేద్దామండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ జంతికలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలండి. ఆ పుట్నాలని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలండి. ఒక కప్పే తీసుకున్నానండి. చూసారండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని కలుపుకునే గిన్నెలో వేసుకోవాలండి. పిండి కలుపుకునే గిన్నెలో. తర్వాత మనం ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 3 కప్పుల బియ్యం తీసుకోవాలండి. బియ్యం పిండి అండి, అదే కప్పు తీసుకున్నానండి నేను. దాంట్లో 3 కప్పుల బియ్యం పిండి వేస్తున్నానండి దాంట్లో. తర్వాత 1 స్పూన్ వాము తీసుకోవాలండి. ఇలా నలుపుకొని వేసుకోవాలండి. వాముని 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత మనం కారం తీసుకుంటున్నానండి. ఎంత కావాలో కారం అంత తీసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత నువ్వులండి. నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయండి నువ్వులు వేసుకుంటే. చాలా హెల్తీ కూడా, కాల్షియం వస్తుంది పిల్లలకి. తర్వాత హీట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలండి. బాగా వేడిగా ఉండాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి నేను. వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకోవాలండి. తర్వాత మనం చేత్తోనే కలుపుకోవచ్చు. చూసారా, ఆయిల్ మొత్తం కలిసేటట్టు పిండిలో కలిపేసుకున్నానండి ఈ విధంగా. తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ జంతికల పిండిని కలుపుకోవాలండి. మనకి జంతికల పిండి తెలుసు కదండి ఎలా ఉంటుందో, గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్నానండి నేను పిండిని. తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు నేను ఆయిల్ పెట్టుకున్నానండి. పొయ్యి మీద హీట్ అవుతూ ఉంటుంది. చూసారండి, ఆయిల్ వేసుకొని పెట్టుకున్నానండి. హీట్ అవుతుందండి. మనం దేంట్లో అయితే జంతికలు వేసుకుంటామో అది తీసుకోవాలండి. చూసారండి, నేను ఇది తీసుకున్నాను. మనకు కావాల్సిన షేప్ తీసుకోవాలండి. ఈ జంతికలు లావుగా ఉంటేనే బాగుంటాయండి, సన్నగా అంతగా టేస్ట్ ఉండవండి. లావుగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారండి, ఏది కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకోవచ్చండి. నేను ఈ ప్లేటే తీసుకుంటున్నానండి. ఇవే నేను ఎక్కువ యూజ్ చేస్తానండి. మా పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం అండి, అందుకని ఇదే ప్లేట్ యూజ్ చేస్తానండి. తర్వాత జంతికల గిద్దలోకి మనం ఆయిల్ పెట్టుకోవాలండి. కొంచెం లోపల ఆయిల్ బాగా రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లోకి ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి. ఒకసారి ఈ జంతికల్ని ట్రై చేయండి. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారండి ఇంట్లో. దీన్ని ఫ్లాక్ చేసుకున్న తర్వాత మనం కవర్లో వేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ హీట్ చేయికి తగులుతుంది అనుకుంటే కవర్లో వేసుకొని చిన్న చిన్న జంతికల్లాగా మనం వేసుకోవచ్చండి. లేకపోతే డైరెక్ట్గా మనం కడాయిలోనే వేసుకోవచ్చండి. చూస్తున్నారండి, చిన్న కవర్ తీసుకున్నాను, దాంట్లో జంతికల్ని వేస్తున్నానండి. నేను ఎక్కువ కడాయిలోనే వేసుకుంటానండి, కాకపోతే వీడియోలో చూపించడం కోసం వేస్తున్నాను. అంటే కడాయిలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగైనా వేసుకోవచ్చండి మనం అని చూపించడానికి తీస్తున్నానండి నేను. ఈలోపు మన ఆయిల్ హీట్ అయ్యే ఉంటుందండి. తర్వాత చేత్తో ఇలా కవర్ పైన వేసుకున్న జంతికల్ని చేత్తో తీసుకొని డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయింది కండి, దాంట్లో కడాయిలో వేసుకోవాలండి. బాగా హీట్ అవ్వాలండి ఆయిల్. చూసారండి, ఈ విధంగా వేసుకోవాలి మెల్లిగా. తర్వాత నేను డైరెక్ట్గా వేస్తున్నానండి కడాయిలోనే. చూసారండి, ఈ బుడగలు తగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వండి, జంతికలు తొందరగా ఫ్రై అయిపోతాయి. మన మామూలు జంతికల్లాగా చాలాసేపు పట్టవండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ కలర్ వస్తే చాలండి, తీసేసుకోవడమేనండి మనం. చూసారండి, తీసేసుకున్నానండి జంతికల్ని. మనం ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. తర్వాత మిగిలిన పిండిలు కూడా ఇలాగే జంతికల్లాగా వేసుకుంటున్నానండి. మొత్తం పిండిని జంతికల్లాగా వేసుకోవాలండి.
చూసారండి ఎంతో టేస్టీ అయినా జంతికలు రెడీ అయిపోయినాయి. 1 కప్పు పుట్నాల పౌడర్తో చేశానండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.